ఏంట్రా డూడు పొద్దున పొద్దున్న లేపేస్తానంట. బేబీ గుడ్ మార్నింగ్. బేబీ గుడ్ మార్నింగ్. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో నాకు ఢిల్లీ వచ్చి చాలా రోజులు అయిపోయినాయి. ఇవాళ నిన్న వీడియో చూసారు కదా. నిన్న రైడ్తో నేను డైరెక్ట్ ఢిల్లీ వచ్చానని కాదు, ఢిల్లీ రీచ్ అయ్యి నాకు ఐ థింక్ దాదాపు ఒక 7-8 డేస్ అవుతుంది, ఆర్ మేబీ మోర్ దెన్ 8 డేస్ అనుకుంటా. అండ్ ఈ రైడ్ అంతా కంప్లీట్ చేసి చాలా బాగా అనిపిస్తుంది. నిజంగానే చెప్పాలంటే రైడ్ గురించి అది వేరే ఎక్స్పీరియన్స్. కానీ దాని మీద సపరేట్గా ఒక వీడియో చేస్తాను, నెక్స్ట్ వీడియో. బట్ ఇవాల్టి వీడియో ఒక స్పెషల్ వీడియో ఉంటుంది, రిలేటెడ్ టు మై వైఫ్. నిషా కోసం ఈ స్పెషల్ వీడియో చేయబోతున్నాను. ఒక స్పెషల్ అంటే సంథింగ్ స్పెషల్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో చూద్దాం ఏం చేయాలి. ప్రస్తుతం ఫస్ట్ లెగిసిపోతున్నాను. నిషాని కూడా యాక్చువల్లీ లేపేస్తాను నేను ఇప్పుడు. లెగవమంటే లెగవట్లేదు, కానీ ఇప్పుడైతే లేపాను. అండ్ ఇప్పుడు మధ్యాహ్నానికి 1:30 అవుతుంది టైం. నిషా ఏమో బ్రేక్ఫాస్ట్ చేస్తుంది ఇప్పుడు. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేశాను, మళ్ళీ పడుకున్నాను, అండ్ మళ్ళీ ఇప్పుడు లేచాను. నిషా ఏమో ఇక్కడ కూర్చొని తన కెమెరాలో చూస్తుంది. బేసికలీ మా ఇంట్లో అనేది ఇక్కడ ఢిల్లీ వాళ్ళ ఇంట్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో బయట కెమెరాస్ ఫిట్టెడ్ ఉన్నాయి, సీసీటీవీస్ ఉన్నాయి. రాత్రంతా వీరేమో లేట్గా పడుకున్నాడు వీడు. సో మేమందరం ఆడుకుంటున్నాము వీరితో పాటు. అండ్ ఇప్పుడేమో తిని కూడా ఎంజాయ్ చేస్తున్నాను. వీడు కూడా ఇప్పుడే లెగిసాడు కాసేపు ముందే. నేను లెగవంగానే చూస్తే నాకు వీరు కనిపించలేదు. చూస్తుంటే మా అత్తగారు, మా మమ్మీ ఏమో బయట తీసుకొచ్చి ఇతను ఆడిపిస్తున్నారు దీని లోపల. సో డూడల్ కివీని డాడీ తీసుకెళ్లారు. సో డాడీ తీసుకెళ్లారని ఇప్పుడు అదే చూస్తున్నారు కెమెరాలో, బయట డూడల్ కివీ పరిగెత్తుతున్నారంట. దిఖాయి నీ దేరే, చూపించట్లేదు, కనిపించట్లేదు వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటో. అదిగో అదో కివీ చూసారు, ఇదిగోండి కివీ ఇక్కడ ఉంది. పాప అండ్ అలాగే మీరు ఇక్కడ చూడండి, వీరు ఇక్కడ ఆడుకుంటున్నాడు. వీడు ఊ అని అలాగే మాట్లాడుతూ ఉంటాడు. వీడికి ఇదంటే ఇష్టం. ఓయ్ బీటు, लाफिंग करो। अरे वाह, अरे शेर वाह। उधर देख रहे हो, हम इधर घुमा दूंगा तुम्हें। ऐसे हो बाबू, हंसते हो कैसे। ఎనీవే, సో ఇప్పుడేమో నాన్నగారు ఏమో ఆడుకుంటున్నారు వీడితో. నిషా బ్రేక్ఫాస్ట్ చేస్తూనే ఉంటుంది, నేనేమో త్వరగా రెడీ అయిపోతాను. నాన్నగారు అయితే రెడీ అయిపోయారు. మేమిద్దరం కలిసి ఒక ప్లానింగ్ చేశాము. సో ఫస్ట్ త్వరగా రెడీ అయిపోతాను, బయలుదేరదాం. దాని తర్వాత ప్లాన్ ఏంటి ఎగ్జాక్ట్గా మీకు తర్వాత వీడియోలో తెలిసిపోద్ది. సో ఇప్పుడు నేను నాన్నగారు కలిసి బయలుదేరిపోయాము, బయటకు వచ్చేసాము. తప్పకుండా నేనైతే ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నాకు డౌట్ వచ్చింది కొంచెం. ఏంటంటే నిషా నాకు ఒక డిఫరెంట్ లుక్ ఇస్తుంది. ఆ లుక్ అంటే దానికి ఏదో డౌట్ వస్తుంది. యాక్చువల్లీ తన బర్త్డే ఇవ్వాలి. ఈ బర్త్డే రోజు నేను దానికి పొద్దున్న నుంచి విష్ చేయలేదు నేను.
కావాలని విష్ చేయలేదు, ఎందుకంటే సర్ప్రైజ్ ప్లాన్ చేశాను నేను నాన్నగారు కలిసి. అండ్ అలాగే ఇప్పుడు బయటకు వచ్చాం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని. క్యా హువా బఫెలోనా? అచ్చా బఫెలో దిగాం. చూడండి కౌస్ వెళ్తున్నాయి, నాన్నగారు అదే అంటున్నాను, కౌస్ కౌస్, ఢిల్లీ ఫేమస్ కౌస్. అయితే ఇప్పుడు ఏంటంటే నిషాకి బర్త్డే గిఫ్ట్ కొనాలి. గిఫ్ట్ అభి బతాం యా బాద్ మే బతాయ్? బాద్ మే బతాయ్. ఓకే, నిషా కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ ఒకటి ప్లాన్ చేశాను నేను నాన్నగారు కలిసి. అది తర్వాత వీడియోలో చెప్తాం, అది ముందు వీడియోలో మీకు తెలిసిపోద్ది ఆ గిఫ్ట్ ఏంటో. ఒక చిన్న గిఫ్ట్ ఏం కాదు, మంచి గిఫ్టే తీసుకుంటున్నాను తన కంఫర్ట్ కోసం ఇది. అది ఇప్పుడు చెప్పనులే, తర్వాత వీడియోలో మీకు అర్థమైపోద్ది. సో సుజుకి షోరూంలో అయితే మేము ఎంటర్ అయిపోయాము. అయినా దాచిపెట్టేది ఏముంది, దాచడానికి అయితే నా దగ్గర ఏం లేదు. మీకు అర్థం అయిపోతుంది, నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు మల్టిపుల్ వెహికల్స్ ఉన్నాయి సుజుకి షోరూంలో ఉన్నాం. సో బేసిక్ కామన్ సెన్స్ ఏంటంటే మేము వచ్చాం ఒక 2 వీలర్ కొనడానికి. మాకు ఇక్కడ ఈ ఢిల్లీలో 2 వీలర్ లేదు. సో బేసికల్లీ మేము చాలా వరకు వెహికల్స్ చూసాము ఆల్రెడీ. అంటే హోండాకి వెళ్ళాము, దాని తర్వాత టీవీఎస్కి వెళ్ళాము. ఎట్ ది ఎండ్ మాకు సుజుకిలో యాక్సెస్సే సెట్ అయింది. జూపిటర్లో ఒక ప్రాబ్లం వచ్చింది, జూపిటర్ కూడా అనుకున్నాం కొనడానికి, బట్ దాంట్లో ఏంటంటే దాంట్లో కిక్ లేదు టాప్ అండ్ మోడల్లో. అయితే ఇప్పుడు ఏం డిసైడ్ చేసామంటే సర్లే ఎందుకు, సుజుకి యాక్సెస్ బాగుంది కదా. అండ్ మోరోవర్ ఆల్రెడీ నేను సుజుకి యాక్సెస్ నేను నా ఫ్రెండ్స్ దగ్గర రిలేటివ్స్ దగ్గర సుజుకి యాక్సెస్ ఉంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా బాగుంది వెహికల్. మార్కెట్ వాల్యూలో హోండాకి యాక్టివాకి కరెక్ట్గా కాంపిటీషన్ ఇచ్చిందంటే యాక్సెస్. యాక్చువల్గా మెయిన్ రీజన్ చెప్తున్నాను 2 వీలర్ కొనడానికి కారణం ఏంటంటే నిషాకి ఢిల్లీలో 2 వీలర్ తోలడానికి లేదు. ఇంతకుముందు ఉండేది, కానీ నిషా వాళ్ళ డాడీ ఏం చేశారంటే వాళ్ళ ఊరికి తీసుకెళ్లారు. ఎందుకంటే వాళ్ళ ఊరిలో అక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేపిస్తున్నారు, ఇల్లు కట్టిస్తున్నారు ఒకటి. సో అక్కడ తిరగడానికి కానీ ఏదైనా 2 వీలర్ అవసరం పడుతుంది, అందుకని యాక్టివా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు నిషా బయటికి వెళ్ళాలనుకుంటుంది కానీ బండి లేదు ఇక్కడ. యాక్చువల్లీ ఇది మెయిన్ రీజన్. సో అందుకనే నిషాకి ఇవ్వాలి బర్త్డే గిఫ్ట్కి మేము ప్లాన్ చేసాము ఒక 2 వీలర్ కొందామని. సో నేనేం డిసైడ్ చేశానంటే సర్లే యాక్సెస్ 125 తీసుకుందాము. అండ్ జనవరి 26th కొత్త మోడల్ లాంచ్ అయింది. ఈ మోడల్ అంటే కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే, పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండదు, ఇంజిన్ ఆల్మోస్ట్ సేమ్, కానీ చాలా బాగుంది. అందుకనే యాక్సెస్ ఫైనల్లీ కొందామని డిసైడ్ చేస్తాం. ఇప్పుడు బిగ్ క్వశ్చన్ ఏంటంటే ఏ కలర్ కొనాలని డిసైడ్ చేస్తున్నాము. చూడండి, బ్లూ, ఇది లైట్ గ్రీన్, వైట్, లేదంటే బ్లాక్, ఇలా ఉంటుంది. ఏ కలర్ కొనాలని డిసైడ్ చేస్తున్నాం మేము ఇప్పుడు. సో ఇప్పుడు నాకు సీట్ కవర్ కూడా వేసేస్తున్నారు, ఇది యాక్సెసరీస్లో ఇంక్లూడెడ్. దాంతోపాటు అంటే ఇది కూడా ఉంది అడిషనల్, నాకు ఇది కూడా వేసి ఇచ్చారు గార్డ్స్. ఇక్కడ ఒకటి గార్డ్స్ ఉంది, సీట్ కవర్ వేస్తున్నారు. సైడ్ ఫుట్ రెస్ట్ వేయాలి, అది నెక్స్ట్ టైం వేస్తారన్నారు. అండ్ క్రోమ్ ట్రీట్మెంట్ది నాకు ఇది, అంటే ఇది నా మోడల్దే. సో చాలా బాగుంది. ఫైనల్లీ బ్లాక్ తీసుకున్నాం. సో వెహికల్ అయితే తీసేసుకున్నాము అండ్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళాలి, డెలివరీ అయిపోతుంది. నేను కార్లో వస్తాను, మా డాడీ ఏమో బండి మీద వస్తారు వెనకాల. ఇంటికి వెళ్దాం, నిషాకి సర్ప్రైజ్ ఇద్దాం. ఫైనల్లీ కూర్చున్నారు. ऑन किया? ऑन చేయడం రాట్లా. ऑन किया? ये है, दबा के छोड़ दो. ऐसे इसको नहीं करना. ओके, बाय बाय. ఇంటికైతే ఇప్పుడు వచ్చేసాను. కానీ మీకు తెలుసు కదా, నాన్నగారు 2 వీలర్లో వస్తారు, పెట్రోల్ ఫిల్ చేసి ఏదో మధ్యలో 2-3 పనులు చూసుకొని వస్తారు. సో కొంచెం టైం పడుతుంది. నేను ఇప్పుడు పైకి వెళ్తున్నాను. నిషాను వాళ్ళ మమ్మీ అడుగుతారు, ఏంటి నాన్నగారు ఏంటి అని అడుగుతారు.
ఏమైంది, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారు. బట్ ఏం చెప్పాలనేది నేను ఇంకా ఆలోచించలేదు. చూద్దాం ఏమొద్దు. ఎదురా మమ్మీ, ఎదురా లోపల పడుకొని ఉందా? ఓకే ఓకే. సో గైస్, అయితే ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను. యాక్చువల్లీ ఇప్పుడు బయటికి వెళ్ళాను, నేను డూడల్ కేవీకి వాకింగ్ చేపించేసి ఇప్పుడు ఇంటికి వచ్చేసాను. అండ్ అంతలో చూస్తుంటే నిషా లేచిపోయింది, ఇది నిద్ర లేచింది. నాన్నగారు కూడా వచ్చేసారు, అమ్మగారు కూడా లేచిపోయారు. అండ్ ఇప్పుడు ఓకే, సో ఇప్పుడు నిషాకి అసలైన సర్ప్రైజ్ ఇచ్చే టైం అయిపోయింది. సాయంత్రంకి, ఇప్పుడు సాయంత్రం కాదు, రాత్రి అయిపోతుంది. 9 అయింది టైం. ఇది మీరు చూడొచ్చు, ఇక్కడ రాత్రికి 9 అవుతుంది. అండ్ ఇప్పుడు నిషాకి సర్ప్రైజ్ ఇద్దామని కిందకి తీసుకెళ్తున్నాను. మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్తాం. ఎవ్రీవన్ ఈజ్ రెడీ, లెట్స్ గో. చలో. कहाँ जा रहे हैं? लेकिन you have to close your eyes. Where we are going first to tell me. We are going down. Come. Okay, ready? Ready? 3, 2, and 1. Open. Have the surprise. Happy birthday to you. Happy birthday to you. अरे आपको देखिए ఈ రోజు నా భార్య బర్త్డే. సో తిన్న బర్త్డేకి నేను ఇచ్చాను 2-వీలర్ గిఫ్ట్. అండ్ ఈ 2-వీలర్ తనకి సంతోషం ఇస్తుంది అని అనుకుంటున్నాను. కానీ నేను తన సంతోషంకి సాక్షి అవ్వడం చాలా ఆనందంగా ఉంది. మన ఇంట్లో పూజ చేసేవాళ్ళు మా అమ్మ. సో ప్రతి ఇంట్లో అమ్మ వాళ్ళు చాలా స్పెషల్. అమ్మ చేత్తో చేసిన పూజలో ఉన్న దివ్యం వేరే లెవెల్ ఉంటుంది. ఈ కొత్త జర్నీకి, ఈ కొత్త అనుభూతికి మా అందరికీ ఆశీర్వాదాలు కావాలి.